అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. మిఠాయి అంటే ఆలివ్. వాహనదారులకు బిగ్ అప్డేట్ లాంటి వార్త అని చెప్పొచ్చేది. కేంద్ర ప్రభుత్వము ఈ విషయంలో చాలా సీరియస్గా ఉండబోతుంది. ఇక నుంచి వాహనాలున్న ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క రిజిస్ట్రేషన్ టైం ఎంత టైం అయింది, ఎప్పటి వరకు గడువు ఉంది, అప్డేషన్ ఎప్పుడు చేసుకోవాలి, ఎంతకాలం ఆ వాహనాన్ని వాడాలనేటువంటి విషయాన్ని కనుక తెలుసుకోకపోతే బీభత్సమైనటువంటి ఫైన్లను కట్టవలసిన పరిస్థితి ఇప్పుడు రాబోతుంది. చాలా సీరియస్గా కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఒక ఇనిషియేషన్ తీసుకుంది. 15 సంవత్సరాలు దాటినటువంటి తర్వాత వాహనాన్ని కనుక ఇంకా రోడ్ల మీద నడిపినట్లయితే దీనికి సంబంధించి విపరీతంగా ఛార్జెస్ పెంచుతూ, అంటే 15 సంవత్సరాల తర్వాత మ్యాక్సిమం అసలు ఇంకా బండ్లను నడపకుండా దాన్ని తుక్కు కిందకి తీసుకురావాలని చెప్పేసి పదే చెప్తున్నప్పటికీ కూడా రెన్యువల్ ఆప్షన్ అంటే రిజిస్ట్రేషన్ని ఎక్స్టెండ్ చేసుకునేటువంటి అవకాశాన్ని కూడా కల్పిస్తుంది. కాబట్టి అటువైపు వెళ్లకుండా దాన్ని 15 సంవత్సరాల వరకే వాడేటువంటి విధంగా కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు కొత్త నిర్ణయం తీసుకుంది. దీని కారణంగా ఇక నుంచి 15 సంవత్సరాల కంటే ఎక్కువ కాలం గనక మీకున్నటువంటి వాహనం ఏదైనా, బైక్ కానీ, కారు కానీ, బస్సు కానీ, ఇంకితరతర ఎలాంటి వాహనమైనా 15 సంవత్సరాల కంటే ఎక్కువ గనక మీరు రిజిస్ట్రేషన్ అయిపోయాక కూడా మరలా రిజిస్ట్రేషన్ ఎక్స్టెన్షన్ చేసుకొని నడపాలనుకుంటే మాత్రం విపరీతమైనటువంటి ఫీజులు కట్టడానికైతే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నడువు బిగించింది. ఖచ్చితంగా 15 సంవత్సరాలు దాటితే ఆ యొక్క రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిన వెంటనే ఎక్స్టెన్షన్కి వెళ్లకుండా దాన్ని అవసరమైతే వేరే కొత్త వెహికల్ తీసుకోవడానికి రిప్లేస్మెంట్ అని చేసుకోవచ్చు, లేదంటే తుక్కు కిందకైనా పంపిస్తే బెటర్. ఎందుకంటే పొల్యూషన్ విపరీతంగా పెరిగిపోతున్నటువంటి సందర్భం ఢిల్లీలో మనం చూస్తున్నాం. అక్కడ పీల్చడానికి గాలి దొరకట్లేదు. అలాంటి పరిస్థితి ఇప్పుడు దేశవ్యాప్తంగా అన్ని నగరాల్లోకి వెళ్లకుండా ఉండాలంటే ఉన్నటువంటి పాత వాహనాలన్నీ కూడా తుక్కుకు వెళ్ళాలి. కొత్త వాహనాలు కూడా ఎలక్ట్రిక్ వైపు లేకుంటే ఇతరత్ర వైపు మళ్ళడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పుడే పూర్తిగా ఈ పెట్రోల్ ఇలాంటి ఫ్యూయల్తో వెళ్లకుండా ఎలక్ట్రిక్ వైపు మళ్ళితే కొంతవరకు పర్యావరణ కాపాడిన వాళ్ళం అవుతామని చెప్పేసి. సో తాజాగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఎలాంటిదో చూద్దాం. 15 సంవత్సరాలు దాటితే వాహనాలకు ఎలాంటి ఛార్జెస్ ఉంటాయో కూడా మరొకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. సో తాజా నిబంధనల ప్రకారం ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి నిబంధనల ప్రకారం అయితే 15 సంవత్సరాల వరకు ఇప్పటి వరకు 940 రూపాయలుగా ఉన్నటువంటి ఫీజు 4 చక్రాల క్యాబ్ ఫిట్నెస్ ఫీజు గడువు ఒకవేళ 15 ఏళ్ళు దాటితే ఏడాదికి 5,310 రూపాయల చొప్పున ఇక కట్టాల్సిన పరిస్థితి ఉంది ప్రతి ఏడాదికి. అంటే చూడండి 5.5 రెట్లు పెరిగింది. ఇప్పుడు 944గా ఉన్నది ఇప్పుడు 15 సంవత్సరాలు కనుక దాటినట్లయితే 5,310 రూపాయలకి మీరు కట్టాల్సి ఉంటుంది సంవత్సరానికి. అదే ఒకవేళ 20 సంవత్సరాలు అంటే 15 సంవత్సరాల తర్వాత రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత మరలా ఎక్స్టెన్షన్ చేసుకున్నారు 20 సంవత్సరాలకి. 20 సంవత్సరాలు అయిపోయాక కూడా మరలా అలానే నడపాలనుకున్నారనుకోండి ఆ వాహనాన్ని, దానికి ఏకంగా 10,620 రూపాయలు కట్టాలి ఎవ్రీ ఇయర్. ఫిట్నెస్ ఛార్జెస్ మాత్రమే, కేవలం క్యాబ్ ఫిట్నెస్ ఛార్జెస్ మాత్రమే 10,620 కంపల్సరీగా. అంటే మిగతా ఇన్సూరెన్స్ మిగతా అన్నీ కాకుండా ఫిట్నెస్ కోసమే కట్టాల్సింది 10,620 రూపాయలు. సో ఇక అలాగే అవి క్యాబ్కి సంబంధించి. సొంత కార్లు LMV వీటి విషయానికి వస్తే 15 ఏళ్ళ తర్వాత కనుక ఈ రన్ చేస్తే 10,300 ఖచ్చితంగా కట్టాల్సిందే ఫిట్నెస్ ఛార్జెస్. 20 ఏళ్ళు దాటితే ఇక్కడ చూడండి, ఇంకా ఇక్కడ ఓన్ వెహికల్స్కి ఇంకెంత ఎక్కువ ఇచ్చారు, 20,060 రూపాయల వరకు ఎవ్రీ ఇయర్ ఖచ్చితంగా ఫిట్నెస్ ఛార్జెస్ మీరు కట్టాల్సిందే. ఒకవేళ అన్ని సంవత్సరాల తర్వాత కూడా, అది కూడా మీరు రిజిస్ట్రేషన్ ఎక్స్టెన్షన్ చేసుకున్నటువంటి తర్వాత ఖచ్చితంగా 20,060 రూపాయలు కట్టాల్సి ఉంటుంది ఎవ్రీ మంత్. అలా చూసుకుంటూ పోతే మీకు వచ్చేటువంటి వెహికల్కి వచ్చేటువంటి వ్యాలిడిటీ అంటే రిటర్న్ కంటే, అది ఒకవేళ బయట అమ్ముతూ వచ్చేటువంటి దానికంటే కూడా మీరు కట్టుకుంటూ పోయేదే ఎక్కువ అవుతుంది. కాబట్టి దాన్ని 15 కంటే ఎక్కువ నడపకూడదు, అది మంచిది కాదు, పర్యావరణ హితం కాదు, ఆ వెహికల్ కూడా అంత శ్రేయస్కరం కాదు. కాబట్టి దాన్ని ఇనిషియేటివ్ తీసుకోవడం, అంటే కొన్ని పెద్ద వెహికల్స్ ఉంటాయి, అది వేరే హెవీ వెహికల్స్. మనకు జనరల్గా ఎక్కువ 2 వీలర్స్ 4 వీలర్స్ వాడుతుంటాం కాబట్టి ఇది 15 ఇయర్స్ ఎనఫ్ అంతే. ఇంకా దాని తర్వాత మనం దాన్ని తుక్కుకు పంపిస్తేనే చాలా బెటర్. దాన్ని ఇంకా ఎక్స్టెన్షన్ చేసుకుంటూ వాడడం అంటే అది ఇప్పటికే చూస్తున్నాం ఎలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. కార్లు హైవేల మీద, ఓవర్ల మీద అగ్ని ప్రమాదాలు. కాబట్టి వాటిని నియంత్రించడం కోసమే ఈ రకమైనటువంటి ఫీజులు అని చెప్పుకోవచ్చు మన కేంద్ర ప్రభుత్వం. మధ్యస్థాయి గూడ్స్ వాహనాలు
ఎంజీవి మిడిల్ గూడ్స్ పెద్ద పెద్ద లారీలు కంటైనర్లు కాకుండా మిడిల్ స్థాయి ఉండేటువంటి ఆ గూడ్స్ వాహనాలకైతే 15 ఏళ్ళ నుంచి 20 ఏళ్ళ మధ్య కాలంలో ఏటా 13,384 రూపాయలు వీళ్ళు ఖచ్చితంగా ఫిట్నెస్కి కట్టాల్సిందే. 20 ఏళ్ళు దాటితే చూడండి 33,040 రూపాయల చొప్పున కట్టాల్సిందే. అంటే మినీ టాటా ఏసీ నుంచి మొదలుకుంటే గూడ్స్కి సంబంధించి చిన్న టాటా ఏసీ నుంచి మొదలుకుంటే మినీ డీసీఎం ఉంటుంది కదా, అక్కడ వరకు అని చెప్పుకోవచ్చు. మేబీ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఇక భారీ వాహనాల లారీలు, పెద్ద పెద్ద కంటైనర్లు, ఇలాంటి డీసీఎంలు, ఇలాంటి వాటికైతే వీటన్నిటికి కూడా వర్తిస్తుందని చెప్పింది. తమ వాహనాలు మంచి కండిషన్లో ఉన్నప్పటికీ కూడా అబవ్ 15 అయితే అది నువ్వు కండిషన్లో ఉంది, నడుస్తుందని నీకు అనిపించినా కూడా, ఎక్స్టెన్షన్ చేసుకున్నా కూడా అది ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం ఎంకరేజ్ చేయడానికి లేదు. అయినప్పటికీ నువ్వు ఖచ్చితంగా ఈ ఫీజు కట్టాల్సిందే. సో ఇప్పటికే అయితే తమ వాహనాలు మంచి కండిషన్లో ఉన్నప్పటికీ ఇంత భారీగా ఫీజులు వసూలు చేయడం సరికాదంటూ వాహన రంగ యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం పరిశీలించాలని కూడా వారు కోరుతున్నారు. బట్ కేంద్ర ప్రభుత్వం అయితే ఇప్పుడు ఈ సంచలనమైనటువంటి నిర్ణయం తీసుకుంది. దీని కారణంగా అబవ్ 15 ఇయర్స్ వాహనాలు కనుక రోడ్ల మీద నడిపినట్లయితే ఇక నుంచి అంటే చాలామంది ఇప్పటికే దాన్ని తుక్కుకు పంపించాలి, లేకుంటే రీప్లేస్ చేసుకోవాలి, వేరే వెహికల్ కొన్నప్పుడు దానికి ఇది క్లైమ్ చేసుకోవచ్చు అని చెప్పేసి అనుకున్నాం. కానీ అయినా కూడా ఎందుకులే ఇప్పుడు ఏం కొంటామని చెప్పేసి అలాగే నడపాలనుకున్నటువంటి వారికి మాత్రం పెద్ద షాక్ అని చెప్పొచ్చేది. 15 ఇయర్స్ తర్వాత నడిపితే ఎలాంటి ఆ వెహికల్ కండిషన్ ఎలా ఉంటుంది, అందులో నుంచి వచ్చేటువంటి పొగ ఎట్లుంటుంది, ఎలాంటి కాలుష్యాన్ని అది వెదజల్లుతుంది అని మనం చూసాం, తెలుసు. అది మంచి ఫిట్నెస్గా ఉంది, మీరు రెగ్యులర్గా నడుపుతున్నాం, ఎలాంటి ఇబ్బంది లేదు, చాలా సేఫ్గా వెళ్ళొస్తుంది వాహనం అని చెప్పినప్పటికీ కూడా అది ఇక కేంద్ర ప్రభుత్వం అయినటువంటి పరిస్థితులు లేదు. ఖచ్చితంగా ఈ ఛార్జీలు పెంచడంలో ఉద్దేశం ఏంటంటే వాహనాల నుంచి డబ్బులు లాగేసుకునేటువంటి ప్రయత్నం కాదు. వారు 15 సంవత్సరాలను చాలా కాలంగా చెప్పారు, 15 సంవత్సరాల వెహికల్ కంటే నడపడం మంచిది కాదు. ఇప్పటికే పొల్యూషన్ దేశవ్యాప్తంగా పెరిగిపోతుంది, నగరాల్లో విపరీతమైనటువంటి వాహనాలు పెరిగిపోయాయి. ఢిల్లీలాగా మిగతా నగరాలన్నీ కూడా ఆ యొక్క వాయు కాలుష్యంలో కొట్టుకోకూడదని చెప్పేసి ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటుంది పర్యావరణాన్ని కాపాడడం కోసం. అయినా కూడా మీ 15 సంవత్సరాల తర్వాత ఇంకొక ఆప్షన్ ఉంది, మాకు రిజిస్ట్రేషన్ ఎక్స్టెన్షన్ చేసుకుంటా నడిపిస్తామని చెప్పేసి, అంటే ప్రభుత్వం రూలే ఉంది కాబట్టి అటువైపు వెళ్తున్నటువంటి వారి కోసం మీరు అటువైపు వెళ్ళకూడదు, ఇంకో ఆప్షన్ ఎంచుకోండి, మీ యొక్క వాహనాన్ని అమ్మేసుకోండి, ఆ 15 సంవత్సరాలది, లేకుంటే తుక్కుకు పంపించేసేయండి. అమ్మేసుకోవడం అంటే మళ్ళీ ఇంకొకరు నడుపుతారు, అదొక మళ్ళీ ప్రాబ్లమే. తుక్కుకు పంపించేయండి, లేకుంటే కొత్త వెహికల్ కొన్నప్పుడు దీన్ని రిప్లేస్ చేసుకోండి. ఇలాంటి వాటిని అటువైపు వెళ్ళడానికి వీరిని ఈ యొక్క అంటే ఇంత మొత్తంలో డబ్బులు కట్టడం కంటే ఇదేదో ఆ తుక్కు పంపించడం, లేకుంటే ఇంకో కొత్త వెహికల్ కొనుక్కుంటే బెటర్ అనేటువంటి ఆలోచన వాళ్ళకు ఉంటుంది. కాబట్టి యజమానులకు ఈ రకమైనటువంటి ఛార్జెస్, దీంట్లో ప్రభుత్వ ఉద్దేశం దానిలాగానే కనిపిస్తుంది. పర్యావరణాన్ని రక్షించడం కోసం ఇలాంటి భారీ ఎత్తున ఛార్జెస్ పెంచితే వారు ఆ యొక్క వెహికల్ని నడపడానికి ఇష్టపడరు. తద్వారా 15 సంవత్సరాల కంటే ఎక్కువ ఉన్నటువంటి వాహనాలు రోడ్ల మీద తిరగడానికి అవకాశం ఉండదు అనేటువంటి ఇంటెన్షన్ దీంట్లో ఉన్నట్టుగా కనపడుతుంది. ఏదేమైనా 15 సంవత్సరాల కంటే ఎక్కువ ఇక్కడి నుంచి వాహనాలు నడిపితే వారికి వర్తించేటువంటి ఫీజులు ఇవి.